ओं सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ధను రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి గురువు పంచమ స్థానమందు యోగిస్తూ ఉండడం, శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం లాంటి అంశాలు ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును. అయితే తక్కువ కాలం సంచారం చేసేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి గాని, కుజుడు గాని, బుధుడు గాని, శుక్రుడు గాని, ఈ 4 గ్రహాల తాలూకు ప్రతికూలతలు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు ఆర్థికంగా ధను రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. సంపాదన అధిక మొత్తంలోనే సంపాదించగలుగుతారు. ఊహించినటువంటి సంపాదన కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉంటుంది. అనగా ఆదాయ మార్గాల్ని పెంచుకోగలుగుతారు. అయితే ఎంత ఆదాయం వచ్చినప్పటికీ ఈ వారంలో ఖర్చులు కొంత అధికంగా ఉండడం, వాహనాలు, ఇళ్ళు, స్థలాలు లేదా గృహోపకరణాలు, బంగారపు వస్తువులు, ఆభరణాలు, వస్త్రములు, శరీర అలంకరణకి సంబంధించినటువంటివి, లగ్జరీకి సంబంధించినటువంటివి, ఇటువంటి వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ధనురాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈ వారం కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు, శారీరకమైనటువంటి కొన్ని సమస్యలు, మరీ ముఖ్యంగా విద్యుత్ వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, పదునైనటువంటి వస్తువుల వల్ల కానీ కొంత శరీరం ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఈ గ్రహస్థితికి కొంత ఈ రాశి వారికి తోడ్పడుతూ ఉంటుంది. అనగా ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతుంది. అలాంటప్పుడు మరీ ముఖ్యంగా జన్మరాశి అందే బుధ, కుజ, రవి గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండదు. అనగా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత ఇబ్బంది పడతారు. కోపం, బాధ, ఆవేశము, అలాగే అసహనము అనేటువంటివి చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి సామరస్యంగా ముందుకు సాగుతూ ఉండడం ద్వారా కొన్ని రకాలైనటువంటి అవరోధాలని అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. మిత్రులు, సన్నిహితులతోటే కొద్దిగా సఖ్యతతోటి మెలుగుతూ ఉంటారు. మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవించేటువంటి పరిస్థితులు ఉండవు. మరీ ముఖ్యంగా కొంత అవమానాలు ఉన్నప్పటికీ ఈ వారం ముందుకు సాగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగ మార్పుకే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కొంత శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించడానికైతే అవకాశం ఉంటుంది, కానీ అదృష్టం కొద్దిగా తక్కువగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణం. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము నీలము.